ఎస్ స్టూడెంట్స్, ఈరోజు టెన్త్ డే 9 days వచ్చేసి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ స్టడీ చేశాము. 457 సెంటెన్సెస్ అన్నీ ప్రీవియస్ ఇయర్స్లో పీఓస్కు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ స్టడీ చేశాం. ఇప్పుడు పీఓస్కు అడిగినటువంటి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఈరోజు 1 to 50 స్టార్ట్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. అన్ని వీడియోస్ మీరు చూడండి. చూస్తే మీకు రానున్నటువంటి ఎస్బీఐ క్లరికల్ కావచ్చు, పీఓస్ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. డైరెక్ట్ అప్రోచ్, మీరు డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో ఎలా మార్క్స్ తెచ్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ ఇది. ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ 1 to 50. విచ్ ఆఫ్ ద ఫ్రేజ్ గివన్ బిలో ద సెంటెన్స్ షుడ్ రీప్లేస్ ద వర్డ్ బార్ ఫ్రేజ్ గివన్ ఇన్ అండర్లైన్ ఇన్ ద సెంటెన్స్ to make it grammatically correct. If the sentence is correct as it is given and no correction is required, select no correction required as the answer. మీరు ఏం చేయాలి? వాడు బోల్డ్ పార్ట్ ఇచ్చింటాడు, అండర్లైన్ పార్ట్, అది ఆ వాక్యానికి సూటబుల్ అయితే నో కరెక్షన్ రిక్వైర్డ్, లేదనుకో దాన్ని మార్చాలి. మార్చితే ఆప్షన్స్లో ఏది సూటబులో చూడాలి. అది అంతే, ఏమీ లేదు. Being as I am a realist, I could not accept his statement that supernatural beings have caused the disturbance. Being as I am a realist. Generalga has, have, had, having, being. వీటి తర్వాత ఏం రావాలని చెప్పాను? V3 రావాలి. V3 ఆల్రెడీ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? మనము ఈ యామ్ అనే హెల్పింగ్ వర్బ్నే తీసేయాలి. అవసరము లేదు. మరి బీయింగ్ అంటేనే యాజ్ అని అర్థం, అది అవసరం లేదు. కాబట్టి బీయింగ్ ఏ రియలిస్ట్, నేను నిజాన్ని నమ్మే వ్యక్తిగా, బీయింగ్ ఏ రియలిస్ట్. ఐ కుడ్ నాట్, ఇక్కడ కెన్, కుడ్, ఇక్కడ బీయింగ్ తర్వాత థర్డ్ ఫార్మ్ వర్బ్ వచ్చింది. సో బీయింగ్ ఏ రియలిస్ట్, ఐ కుడ్ నాట్, ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఐ అవసరము లేదు. సో బీయింగ్ ఏ రియలిస్ట్, ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ ఈ స్టేట్మెంట్. నిజాన్ని నమ్మే వ్యక్తిగా నేను ఈ స్టేట్మెంట్ను నమ్మను. దట్ సూపర్ న్యాచురల్ బీయింగ్స్ హ్యావ్ కాజ్డ్ ది డిస్టర్బెన్స్. సూపర్ న్యాచురల్ బీయింగ్స్ అనేటువంటివి ఎప్పుడు ఉండేటివే కాబట్టి దాన్ని పాస్ట్లో పెట్టకూడదు. కాబట్టి అవి డిస్టర్బెన్స్ చేస్తాయన్నటువంటి స్టేట్మెంట్ను నేను ఎప్పుడు నమ్మను, ఎందుకంటే నేను నిజాన్ని నమ్మే వ్యక్తిని అని అర్థం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి? బీయింగ్, వీటి తర్వాత V3 రావాలి. కాబట్టి యామ్ రాకూడదు. ఇక్కడ ఐ వాడుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో దట్, బీయింగ్ దట్ ఐ యామ్, అసలు యామే రాకూడదు. బీయింగ్ దట్ ఐ యామ్, ఇవన్నీ తప్పు. ఎందుకు తప్పు అంటే బీయింగ్ తర్వాత థర్డ్ ఫార్మ్ వరకు రావాలి. కాబట్టి ఏవి సూటబుల్ కాదు, ఇవన్నీ తీసేసి సో నామినల్గా బీయింగ్ ఏ రియలిస్ట్ అని చెప్పాలి. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఇది ఆల్రెడీ కవర్ అయినది. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్, బీయింగ్, వీటి తర్వాత థర్డ్ ఫార్మ్ వరకు రావాలన్నటువంటి రూల్ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ ఈజీలీ టిక్ అవుట్ ద థింగ్స్. దెన్ వెన్ ద బాయ్ రీగైన్ consciousness, he wanted to eat something. Wanted past is followed by fast. So when the boy regained, past is followed by past. So choice 2 here, tense related. Past is followed by fast. ఎన్ని 457 సెంటెన్సెస్లో ఎన్ని చేయలేదు మీరు ఇవి? అందుకే మీరు వినడం లేదు సక్రమంగా. నేను బాగా చూస్తున్నాను, వీడ్షిప్ అస్సలు లేదు, వినడం లేదు. మరి ఎందుకో నాకు అర్థం కావడం లేదు. సో పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. ఇది టైం వేస్ట్ అనుకుంటే పెద్ద పొరపాటు. దెన్ 3, ద సోషల్ వర్కర్ వాంటెడ్ టు బ్రింగ్ అబౌట్ లిటిల్ చేంజెస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దట్ విలేజ్. మరి బ్రింగ్ అబౌట్ అంటే ఏంటి? తెచ్చేందుకు ప్రయత్నం చేశాడు. బ్రింగ్ అప్ అంటే బ్రాటప్. బ్రింగ్ అప్ అంటే ఏంటి? బ్రాటప్. హీఈస్ బోర్న్ అండ్ బ్రాటప్ అంటుంటాం. మరి అట్లాగే కాబట్టి ఇక్కడ బ్రింగ్ అప్. కాబట్టి బ్రింగ్ అబౌట్ అంటే ఏంటి? తెచ్చుట.
Bring about means elicit, elicit, elicit. So the social worker wanted to bring about little changes, elicit, elicit, elicit అంటే వెలుగులోనికి తెచ్చుట. సో ది సోషల్ వర్కర్ వాంటెడ్ టు బ్రింగ్ అబౌట్ లిటిల్ చేంజెస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ద విలేజ్. మరి ఆ యొక్క విలేజ్ మధ్యన కొన్ని మార్పులు తీసుకురావడానికి సోషల్ వర్కర్ ప్రయత్నం చేశాడు. బ్రింగ్ అబౌట్ మీన్స్ ఎలిసిట్. కాబట్టి నో రీప్లేస్మెంట్, నో కరెక్షన్ రిక్వైర్డ్. కరెక్ట్గా ఉండేది చాయిస్ 5. Then Raghunath proposes to lay claim for the insurance company as soon as Raghunath proposes to lay claim for the insurance company as soon as he recovers from the accident. అతని యాక్సిడెంట్ నుంచి రికవర్ అయిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి క్లెయిమ్ చేశాడు. సో రఘునాథ్ ప్రపోజెస్ టు లే క్లెయిమ్ టు ఇన్సూరెన్స్ కంపెనీ. క్లెయిమ్ టు ఇన్సూరెన్స్ కంపెనీ, లే క్లెయిమ్ టు ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరెన్స్ కంపెనీకి నో నీడ్ టు యూజ్ ఫర్, హియర్ యూ హావ్ టు యూజ్ టు. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఫస్ట్ వన్, క్లెయిమ్ టు. సో హియర్ ఎర్రర్ రిలేటెడ్ టు ది preposition. Then fifth one, the new concession announced by the government will have only a marginalized effect. Marginalized effect. Effect అనేది నౌన్ మాడిఫై చేసి అడ్జెక్టివ్ అయి ఉండాలి. మరి మార్జినలైజ్ అనేది వర్బు, కాబట్టి ఈ వర్బు రాకూడదు. కాబట్టి మార్జినల్ ఎఫెక్ట్. సో ది న్యూ కన్సెషన్ అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఓన్లీ ఎ మార్జినల్ ఎఫెక్ట్ on the lives of marginal effect on the lives of the people. కాబట్టి which one is correct? Third one. ఏంటికి? noun must be modified by adjective. కాబట్టి ఇక్కడ adjective రావాలి. కాబట్టి ఏం వాడాలి? మార్జినల్ అని యూజ్ చేయాలి. మార్జినలైజ్ యూజ్ చేయకూడదు. సో which one is appropriate? Third one is appropriate. Sixth, bigger livestock in larger numbers in more regions has led to methane in the air climbing faster than predicted. Bigger livestock in larger numbers in more regions has led to methane in the air climbing faster than predicted. Fastest. Mari in the air climbing more than ever, climbing more rapidly than expected, climbing accelerated ఇవి సరిపోదు. మరి మనం దీని బదులుగా ఏది వాడాలి అంటే బిగ్గర్ లైవ్ స్టాక్ ఇన్ లార్జర్ నంబర్స్ ఇన్ మోర్ రీజియన్స్. లైవ్ స్టాక్ అంటే ఏంటి? పశువులు. అవి మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, ఇవి. సో బిగ్గర్ లైవ్ స్టాక్ ఇన్ లార్జ్ నంబర్స్ ఇన్ మోర్ రీజియన్స్. పెద్ద ప్రాంతాలలో ఎక్కువ పశువులు ఉన్నట్లయితే బిగ్గర్ లైవ్ స్టాక్ అనేటువంటిది సింగులర్. హ్యాజ్ లెడ్ టు మిథేన్ ఇన్ ద ఎయిర్. దానివల్ల గాలిలో మిథేన్ అనేటువంటిది ఎక్కువగా విస్తరించిపోతుంది. ద ఎయిర్ క్లైంబింగ్ మోర్ దాన్ ఎవర్, క్లైంబింగ్ మోర్ దాన్ ఎవర్, ఇంత ముందు కంటే కూడా ఎక్కువ ఉండిపోతుంది. ఆర్ క్లైంబింగ్ మోర్ ర్యాపిడ్లీ దాన్ ఎక్స్పెక్టెడ్, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఉండిపోతుంది. ఎప్పుడు? పశువులు రీజన్లో ఎక్కువ ఉన్నప్పుడు. మరి అలా ఉన్నప్పుడు మనకు ఏ వైరస్ రాదు. యాక్చువల్గా పశువుల పేడ చాలా ఉపయోగం. పశువుల పేడని ఎండబెట్టి నుగ్గులు చేసి దాంట్లో నిప్పు వేస్తే పొగ వస్తుంది. ఆ పొగకు ఈ వైరస్ గైరస్ ఏమీ ఉండదు. అది లేదు కాబట్టి ఇప్పుడు మనకు అన్ని రోగాలే అయిపోతున్నాయి. కాబట్టి ఇన్ ద ఎయిర్ క్లైంబింగ్ మోర్ దాన్ ఎవర్, ఇన్ ద ఎయిర్ క్లైంబింగ్ మోర్ దాన్ ఎవర్. అట్లాగే ఇన్ ద ఎయిర్ క్లైంబింగ్ మోర్ ర్యాపిడ్లీ దాన్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి మోర్ రీజియన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాం కాబట్టి దాన్, కాబట్టి మోర్ దాన్ ఎవర్, మోర్ ర్యాపిడ్లీ దాన్ ఎక్స్పెక్టెడ్. ఏ అండ్ బి
రెండు కూడా ఇక్కడ సూటబులే. దెన్ 7th one, e-commerce companies could see a cash burn of up to $500 million during the year's festive sales compared to about 300 to 350 million last year. E-commerce companies could see a cash burn of up to $500 million during this year festival sales. Could see అంటే ఏంటి? saw. Could see means saw. Could plus see means saw. SAW, fast. So past saw a cash burn of up to $500 million during this year's sales compared to past about 350 million last year. కాబట్టి ఇక్కడ సా పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్ కరెక్ట్గానే ఉంది. ఏమీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. చాయిస్ 2 నన్. దెన్ సిమ్టమ్స్ ఆఫ్ ది గ్రూప్ థింక్ ప్రాసెస్ ఇంక్లూడ్ ది సప్రెషన్ ఆఫ్ నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద సేక్ ఆఫ్ గ్రూప్ యూనిటీ. సిమ్టమ్స్ ఆఫ్ ది గ్రూప్ థింక్ ప్రాసెస్ ఇంక్లూడ్ ది సప్రెషన్ ఆఫ్ నెగటివ్ పాయింట్. మరి గ్రూప్ థింకింగ్లో ఏది ముఖ్యమైనది? నెగటివ్ పాయింట్ను మనము తీసేయాలి. సిమ్టమ్స్ ఆఫ్ ది గ్రూప్ థింక్ ప్రాసెస్ ఇంక్లూడ్ ద సపరేషన్ ఆఫ్ నెగటివ్ పాయింట్. గ్రూప్ థింకింగ్లో మనం చేయాల్సింది ఆ గ్రూప్లో నెగటివ్ పాయింట్ అనేది రాకూడదు, అంత పాజిటివ్గానే థింక్ చేయాలి. ఫర్ ద సేక్ ఆఫ్ గ్రూప్ యూనిటీ, ఆ గ్రూప్ యూనిటీ కొరకు. సో నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద సేక్ ఆఫ్ గ్రూప్ యూనిటీ. గ్రూప్ యాక్టివిటీ క్యారీడ్ వితౌట్ డిస్రప్షన్ టు మెయింటైన్ కొహెషన్ విత్ ఇన్ ద గ్రూప్ ఫర్ ద సేక్ ఆఫ్ హార్మోనీ విత్ ఇన్ ది గ్రూప్. మరి ఏది సరిపోతుంది? ఏంటికి? పాయింట్ ఆఫ్ వ్యూ టు మెయింటైన్ వాట్? కొహెషన్ విత్ ఇన్ ది గ్రూప్. కొహెషన్ మీన్స్ రిలేషన్. ఫర్ ద సేక్ ఆఫ్ హార్మోనీ విత్ ఇన్ ద గ్రూప్. ఫర్ ద సేక్ ఆఫ్ హార్మోనీ విత్ ఇన్ ది గ్రూప్. మరి ఈ రెండు సూటబుల్. ఈ అండర్లైన్డ్ వర్డ్ కంటే, అంటే బోల్డ్ వర్డ్ కంటే ఈ రెండు మీనింగ్ఫుల్ బాగా ఇస్తున్నాయి. కాబట్టి బి అండ్ సి ఆర్ కరెక్ట్. యాజ్ మోర్ బ్యాంక్స్ ఆర్ మూవింగ్ టు రియల్ టైమ్ పేమెంట్స్, ది అన్నాయింగ్ వెయిట్ ఫర్ ఏ పేమెంట్ టు ట్రాన్స్ఫర్ టు ఆర్ ఫ్రమ్ యువర్ అకౌంట్ విల్ సూన్ బీ ఎ థింగ్ ఆఫ్ ది పాస్ట్. యాజ్ మోర్ బ్యాంక్స్ ఆర్ మూవింగ్ టు రియల్ టైమ్ పేమెంట్. ఇప్పుడు రియల్ టైమ్ పేమెంట్, ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్ అని చేస్తున్నారు. ఆర్టీజీఎస్, నెఫ్ట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ రియల్ టైమ్. అంటే విత్ ఇన్ నో టైమ్ అమౌంట్స్ ఆర్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫర్డ్. ది అన్నాయింగ్ వెయిట్ ఫర్ ఏ పేమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. గతంలో అయితే చాలా రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చేది డబ్బులు పంపించాలంటే చోటు నుంచి. ఇప్పుడు అది లేదు. టు ఆర్ ఫ్రమ్ యువర్ అకౌంట్ విల్ సూన్ బీ ఎ థింగ్ ఆఫ్ ది ఫాస్ట్. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు అది అయిపోయింది. టు ఫామ్, టు ట్రాన్స్ఫర్ టు ఆర్ ఫ్రమ్ యువర్ అకౌంట్ విల్ సూన్ బీ ఏ, అంటే అది గడిచిపోయినటువంటి యాక్టివిటీ అని. మరి ఏం రావాలి? మరి ఇప్పుడు అది లేదు, ఇది వరకు ఉండేది ఏమో ఇప్పుడు లేదు. కాబట్టి విల్ బి డన్ అవే విత్, విల్ బికమ్ హిస్టరీ. విల్ బి టైమ్, విల్ సూన్ బీ టైమ్ గాన్ అవుట్. సూన్ కాదు, అయిపోయింది ఆల్రెడీ. విల్ బీ ఎ థింగ్ ఆఫ్ ది పాస్ట్. అది గతంలో మాట అంటున్నాడు. గతంలో మాట అంటే ఏంటి? బీ డన్ అవే విత్, అయిపోయినది. బికమ్ హిస్టరీ, ఇప్పుడు అది ఒక చరిత్రలో గతంలో ఇంత టైం పట్టేది ఇప్పుడు నో టైంలో పంపిస్తున్నాము అని అర్థం. అప్పుడు ఏవి మరి కరెక్టు? బి అండ్ సి ఇక్కడ సూటబుల్ అవుతాయి. చాయిస్ 3. దెన్ 10, ఏ సప్లై చైన్ విల్ ఫంక్షన్ ఓన్లీ వెన్ యాక్టివ్ పార్టీస్ ఆర్ సఫిషియెంట్లీ కాంపెన్సేటెడ్ ఫర్ ద వర్క్ కంప్లీటెడ్. ఏ సప్లై చైన్ విల్ ఫంక్షన్ ఓన్లీ వెన్ యాక్టివ్ పార్టీస్ ఆర్ sufficiently compensated for the work completed. Supply chain will function. Supply chain అనేటువంటిది కంటిన్యూయస్గా ఫంక్షన్ కావాలి అంటే ఎప్పుడు వెన్ యాక్టివ్ పార్టీస్ ఆర్ సఫిషియెంట్లీ కాంపెన్సేటెడ్. ఎవరైతే పని చేస్తున్నారో వారికి తగినంత వేజెస్ చెల్లించాలి. ఆ వర్క్ కంప్లీట్ చేస్తేనే వాళ్ళకు డబ్బులు చెల్లిస్తూ ఉంటే ఆ సప్లై చైన్ అనేటువంటిది అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది, లేకుంటే కంటిన్యూ కాదు. అంటే వాళ్ళకు చెల్లించాలి. కాబట్టి వెన్ యాక్టివ్ పార్టీస్ ఆర్ అడిక్వేట్లీ paid, satisfactorily
టేకెన్ కేర్ ఆఫ్, రీఎంబర్స్ ప్లజెంట్లీ. మరి అడిక్వేట్లీ పెయిడ్, తగినంతగా పే చేసినప్పుడు. మరి ఇంకొకటి ఏంది, తగినంతగా పే చేసినప్పుడు మాత్రమే. సఫిషియెంట్లీ, అడిక్వేట్లీ పెయిడ్. సాటిస్ఫాక్టరీలీ టేకెన్ కేర్ ఆఫ్ కాదు, టేకెన్ కేర్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ అవసరం లేదు. రీఎంబర్స్ వెన్ ఆర్ తర్వాత సెకండ్ పవన్ వర్బ్ రావాలి, రీఎంబర్స్ సరిపోదు, ఇది ఆఫ్ అనేది సరిపోదు. మరి ఏం సరిపోతుంది, అడిక్వేట్లీ పెయిడ్ ఆర్ అడిక్వేట్లీ పెయిడ్ ఫర్ ద వర్క్ కంప్లీటెడ్. కాబట్టి ఓన్లీ ఏ, చాయిస్ 5. క్రానిక్ హంగర్ ఈజ్ నాట్ ఏ ఫ్యామిన్. ఫ్యామిన్ అంటే ఏంటి, కరువు, పచ్చి కరువు, వర్షాలు ఎక్కువైపోయి పంటలు పండకపోవడం. క్రానిక్ హంగర్ ఈజ్ నాట్ ఏ ఫ్యామిన్. ఇట్ ఈజ్ సిమిలర్ టు, ఇట్ ఈజ్ సిమిలర్ టు, ఇట్ ఈజ్ సేమ్ టు అని ఉంటే కరెక్ట్. ఇది ఇట్ ఈజ్ సేమ్ టు, ఇట్ ఈజ్ లైక్ టు, ఇట్ ఈజ్ అలైక్, ఇట్ ఈజ్ అలైక్ కాదు, ఇట్ ఈజ్ అలైక్, ఇట్ ఈజ్ సేమ్ టు, ఇట్ ఈజ్ సేమ్ టు అంటే కరెక్ట్. ఇది ఇట్ ఈజ్ అకిన్ టు, టు రావాలి, మరి యాజ్ వస్తుంది. ఇట్ ఈజ్ అలైక్ టు, ఇట్ ఈజ్ అలైక్, సిమిలర్ టు, అలైక్ టు. సో అలైక్ అంటే సేమ్, అలైక్ మీన్స్ సేమ్, ఇట్ ఈజ్ అలైక్ టు. అప్పుడు ఓన్లీ బి ఈజ్ కరెక్ట్. ఇట్ ఈజ్ సిమిలర్ టు, ఇట్ ఈజ్ అలైక్ టు. సిమిలర్ టు కూడా కరెక్టే కాబట్టి మరి దీంట్లోకి పోవాల్సిన అవసరం లేదు, ఇచ్చినటువంటిది కరెక్ట్గా ఉంది కాబట్టి. కానీ అలైక్ టు, ఈజ్ సిమిలర్ టు అంటే ఈజ్ అలైక్ టు అని కరెక్ట్ అవుతుంది కాబట్టి నన్, ఏది అవసరం లేదు, ఇచ్చినదే కరెక్ట్ ఉంది. 12. ఇఫ్ ఎక్సర్సైజ్ వర్ ఏ పిల్, పిల్ మీన్స్ మెడిసిన్, MEDICINE, MEDICINE. If exercise were a pill, it would be the biggest blockbuster in the history of medicine. If exercise were a pill, it would be the biggest blockbuster in the, it would be the most significant discovery in, ఇది it would be the most significant discovery, significant, more significant, most significant. ఇది చాలా గొప్ప డిస్కవరీ అవుతుంది మెడిసిన్లో, హిస్టరీ మెడిసిన్లో. ఇదే ఎక్సైజ్ అనేటువంటిదే మందుగా గమనిస్తే ఇదే గొప్ప మెడిసిన్ అవుతుంది కాబట్టి మోస్ట్ సిగ్నిఫికెంట్, దాని ముందు ది డెఫినెట్ ఆర్టికల్ అన్నీ కరెక్టే ఉన్నాయి కాబట్టి దీనికంటే కూడా ఇది బాగుంది కాబట్టి ఏ, కాబట్టి ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్, చాయిస్ 1. Then 13th one, many companies make the assumption that cash incentives can fetch the results that they want from their workforce. Many companies make the assumption, singular, present lo undi, they want, present. So obtained, ఏమంటున్నాడు, obtained, past సరిపోదు కాబట్టి దట్ క్యాష్ ఇన్సెంటివ్స్ ఇంక్రీజెస్, క్యాష్ ఇంటెన్సివ్స్ ప్లూరల్, క్యాష్ ఇన్సెంటివ్స్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వర్బే రావాలి. అప్పుడు ఇంక్రీజెస్ సింగులర్, ఇది సరిపోదు కాబట్టి క్యాష్ ఇన్సెంటివ్స్ మైట్ గివ్ దెమ్ ద అవుట్పుట్, మైట్ గివ్ దెమ్ ద అవుట్పుట్ దే వాంట్ ఫ్రమ్ దేర్ వర్క్ఫోర్స్. మెనీ కంపెనీస్ మేక్ ద అజంప్షన్ that cash incentives can fetch the results that they want from their place. ఇక్కడ మళ్ళీ మైట్ గివ్ అంటున్నాడు అంటే రిలేటెడ్ టు ది ఫాస్ట్ అవుతుంది కాబట్టి ఇవి ఏవి అవసరం లేదు, ఇచ్చినదే కరెక్ట్గా ఉంది, నన్. 14th one, from its community minded business and political activism to a music scene that has అనేది రిలేటివ్ ప్రొనౌన్, దట్కు ముందు ఉన్నటువంటి యాంటిసిడెంట్ సింగులర్ కాబట్టి దట్ హ్యాస్ కరెక్ట్. దట్ హ్యాస్ క్వైట్లీ ఇన్ఫ్లుయెన్స్ ది గ్లోబల్ స్టేజ్, దట్ హ్యాస్ సబ్లీ క్వైట్లీ ఇక్కడ హ్యాజ్ తర్వాత మనకి ఏం రావాలి, థర్డ్ ఫామ్ అది వర్బ్ రావాలి, ఇన్ఫ్లుయెన్స్డ్ తప్పు అంటే అది ఖచ్చితంగా తప్పు. హ్యాస్ సబ్లీ అఫెక్టెడ్ ద గ్లోబల్ స్టేజ్, హ్యాస్ స్టీల్త్లీ అఫెక్టెడ్ టు, మళ్ళీ అఫెక్టెడ్ టు రాదు, ఇది తప్పు.
కాబట్టి ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్. చాయిస్ 2. మీరు బాగా గమనిస్తే మనం ఏవైతే డిస్కస్ చేసామో ఫర్ ద ఫాస్ట్ 9 days అదే అప్లికేషన్ ఇక్కడ చాలా ఈజీ చూడండి. దెన్ పాజిటివ్ గ్లోబల్ క్యూస్ coupled with value buying pushed the key Indian quality indices higher. Positive global cues along with value buying published. Along with అన్న అడిషన్ టు, ఇన్ అడిషన్ టు అన్న ఒకటే. బిసైడ్స్ అని కూడా వస్తుంది. బిసైడ్స్ అంటే ఏంటి? బిసైడ్ అంటే ఏంటి? ఇన్ అడిషన్ టు, BESIDE, బిసైడ్ అన్న కూడా కరెక్టే. సో అప్పుడు ఏ పాజిటివ్ గ్లోబల్ క్యూస్ అలాంగ్ విత్ వాల్యూ, పాజిటివ్ గ్లోబల్ క్యూస్ ఇన్ అడిషన్ టు వాల్యూ, పాజిటివ్ గ్లోబల్ క్యూస్ బిసైడ్ వాల్యూ. సో ఏ అండ్ సి ఆర్ suitable here. So choice 5. Around 1950, it was widely assumed about politics which had been divided from religions, and after societies began becoming more industrialized, religious belief and practice were restricted to personal thought and deeds. First part. Around 1950s, it was widely assumed about politics which had passed, divided past, began past, then practice were past. అన్ని ఫాస్ట్లో ఉన్నాయి. మరి కాంటెక్స్ట్ కరెక్ట్గా ఉందో చూసుకోవాలి. అరౌండ్ 1950 it was widely assumed about politics which had been divided from religions, and after societies began becoming more industrialized, religious belief కాదు, began becoming more industrialized, religious belief and practice were restricted to పర్సనల్ థాట్ అండ్ డీడ్స్. ఇక్కడ డీడ్స్ అన్నాడు, ఇక్కడ ఏం రావాలి? థాట్స్ వర్ రెస్ట్రిక్టెడ్ టు పర్సనల్ థాట్స్ అండ్ డీడ్స్. మరి సిలో తప్పు ఉంది అంటే మరి ఒక సీనే మనం పెట్టుకోవడానికి ఓన్లీ 1 సి ఉందా? ఎక్కడ లేదు. మరి మరొకసారి చదవాలి. అప్పుడు బిలో తప్పు ఏమన్నదో చూద్దాం. had been divided, had తర్వాత థర్డ్ ఫార్మ్ వర్బ్, divided from religious, and after societies began past, becoming more industrialized, religious belief and practice were, ఈ 2 సబ్జెక్టులు అందుతో కనెక్ట్ కాబడుతున్నాయి. were restricted to personal thought and deeds. పర్సనల్ థాట్ అండ్ డీడ్స్ అది వాడు కరెక్ట్ అనుకుంటున్నాడు. కాబట్టి ఎక్కడ ఎర్రర్ లేదు, నో కరెక్షన్ లేదు. యాక్చువల్గా ఎర్రర్ ఎక్కడుంది? సిలో ఉంది. సిలో ఎక్కడుంది ఎర్రర్? సి ఏముండాలా? థాట్స్, THOUGHTS, థాట్స్ అండ్ డీడ్స్. అంటే మనకు ఆప్షన్స్లో ఓన్లీ సి అని ఉంటే కరెక్ట్ అయ్యేది. మరి ఓన్లీ ఏ కాదు, ఓన్లీ బి అండ్ సి కాదు, బోత్ ఏ అండ్ బి కాదు. కాబట్టి నన్ ఆఫ్ ది ఏబిసి కాదు. ఇంకొకటి ఏ ఉండాలి? ఏది? ఓన్లీ సి ఉంటే కరెక్ట్ అయి ఉండేది. కాబట్టి చాయిస్ 4. కన్ఫ్యూజ్ చేయడానికి ఆ విధంగా ఇస్తున్నాడు. దెన్ 17th one. Employment diplomats in the State Department are ringing. Ringing means squeezing. SQUEEZING. Squeezing అంటే ఏంటి? పిండుట. Employment diplomats in the State Department are wringing the hands of diplomats in despair after seeing their president uncorking Russian policies which మరి దానికి ముందు ఉన్నటువంటి యాంటిసిడెంట్ ప్లూరల్. కాబట్టి మరి ప్లూరల్ అంటే పాస్ట్ అయితే హ్యాడ్, ఇక్కడ ఆర్ అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఆర్. మరి ఇక్కడ హ్యాడ్ వాడుతున్నాడు. మరి దాన్నైనా పాస్ట్లోకి మార్చాలి, లేదా దీన్నైనా మార్చుకోవాలి. ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ ఏం రావాలి? హ్యావ్ రావాలి. దట్ హ్యావ్ టేకన్ అంటే సి రెక్టిఫై చేస్తున్నాం. అప్పుడు ఏబి కూడా చూద్దాం.
ఏవి కూడా ఒకసారి గమనిస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది. ఏమంటున్నాడు? ఎంప్లాయ్మెంట్ డిప్లొమాట్స్ ఇన్ ద స్టేట్ డిపార్ట్మెంట్ ఆర్ రింగింగ్ దేర్ హ్యాండ్స్, రింగింగ్ ది హ్యాండ్స్ కాదు, మరి రింగింగ్ దేర్ ఎంప్లాయ్మెంట్ డిప్లొమాట్స్ ఇన్ ద స్టేట్ డిపార్ట్మెంట్ ఆర్ ప్లూరల్ కాబట్టి రింగింగ్ దేర్ హ్యాండ్స్ ఇన్ డెస్పైర్ అట్ సీయింగ్ దేర్ ప్రెసిడెంట్ అన్కార్కింగ్ రష్యన్ పాలసీస్ దట్ హ్యావ్ దట్ రిలేటివ్ ప్రొనౌన్, దానికి ముందున్నటువంటిది యాంటిసిడెంట్ ప్లూరల్ హ్యావ్ రావాలి. మరి ఆడ ఆర్ ఉంది కాబట్టి ప్రజెంట్లో వాడుతున్నాం కాబట్టి బి సి రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. చాయిస్ 4 ఏ అవసరం లేదు, ఏ కరెక్ట్గానే ఉంది. దెన్ 18th one, many environmentalists are of the view that too much interference with nature for modern projects is gradually destroying that balance is gradually destroying malabadindi is gradually destroying ఇదంతా పొరపాటు ప్రింట్ అయింది. దట్ బ్యాలెన్స్ అండ్ న్యాచురల్ కెలమిటీస్ ఆర్ హ్యాపెనింగ్ టు ఫోర్వార్న్ అస్ అబౌట్ ఎ పాసిబుల్ డూమ్స్ డే ఇన్ ఫ్యూచర్. మెనీ ఎన్విరాన్మెంటలిస్ట్ ప్లూరల్ వర్బ్ ఆర్ ఆఫ్ ద వ్యూ దట్ టూ మచ్ ఇంటర్ఫియరెన్స్, టూ మచ్ బ్యాడ్ సెన్స్ కరెక్ట్, టూ మచ్ ఇంటర్ఫియరెన్స్ విత్ నేచర్ ఫర్ మోడర్న్ ప్రాజెక్ట్స్ ఈజ్ సింగులర్ ఆర్ ప్రజెంట్ ఈజ్ ప్రజెంటే gradually destroying that balance and natural calamities plural కాబట్టి are present plural are happening to forewarn us about a possible doomsday in future. ఎక్కడ ఎర్రరు లేదు. సో నో కరెక్షన్ రిక్వైర్డ్. చాయిస్ 5. Indian officials have been debating that motility caused by Britain's vote to exit the European Union means it could have passed. Could have means had. Could plus have means had given greater caused past. So definitely you won't use had. So error is in the first part. Here could have means had caused past. So Indian officials had debated that. This is correct. Have రాకూడదు. Motility caused by Britain's vote to exit the European Union అది కరెక్టే కాబట్టి బి తప్పేం లేదు. మీన్స్ రాకూడదు. మరి ఏం రావాలి? పాస్ట్ కాబట్టి మీంట్, MEANT మీంట్ వచ్చింది. మీంట్ ఇట్ షుడ్ బి గివన్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ టు ప్రాప్ అప్ స్ట్రగ్లింగ్. మరి మనకు ఏ అండ్ బిలో తప్పులు ఏమైనా ఉన్నాయా? ఏ అండ్ సి, ఏ అండ్ సి ఉందా? లేదు. మనకు యాక్చువల్గా ఏ అండ్ సి అని ఉండాలి, లేదు. కాబట్టి నన్ ఆఫ్ ఏ బి సి కరెక్ట్ కాదు. మరి ఏది ఉండాలి? ఏ అండ్ సి అని ఇచ్చి ఉంటే అది కరెక్ట్ అయింది. అప్పుడు అది లేదు కాబట్టి చాయిస్ ఏమవుతుంది? 4. మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవి చాలా ఈజీ కూడా టైం వితిన్ నో టైం చేసుకోవచ్చు. The declaration by the Saudi-led coalition to sever means cut off. Sever means cut off, separate, SEPARATE. The declaration by the Saudi-led coalition to sever diplomatic ties to తర్వాత ఫస్ట్ అది వరబే రావాలి. సో ఇది కరెక్టే ఉంది కాబట్టి దీని జోలికి పోవాల్సిన అవసరము లేదు. డిప్లొమాటిక్ టైస్ కరెక్టే. డిప్లొమాటిక్ టై తప్పు, ఇది కూడా కరెక్టే. టైస్ విత్ కాల్టర్ మార్క్స్ ది కల్మినేషన్ ఆఫ్ ఏ ఇయర్ లాంగ్, రెండులో కూడా తప్పు లేదు. ఇయర్ లాంగ్ డిస్ప్యూట్ ఓ కాంట్రవర్సీ ఓవర్ ఫ్యూ గల్ఫ్ అరబ్ స్టేట్స్ అండ్ ఫ్యూ అనేది నెగటివ్ తప్పు ఇక్కడ ఉంది కాబట్టి ఓవర్ ఇయర్ లాంగ్ డిస్ప్యూట్ బిట్వీన్ సమ్ గల్ఫ్ అరబ్ స్టేట్స్ అండ్ ఖాతర్. ఇక్కడ ఫ్యూ తప్పు, ఏమైనా ఉండాలి? ఓవర్ ఏ ఫ్యూ అని ఉంటే అది కరెక్ట్ అయ్యేది కాబట్టి సి పార్ట్ తప్పు ఉంది. అప్పుడు సి రెక్టిఫై చేసుకుని సరిపోద్ది. ఓన్లీ సి. చాయిస్ 4. Then 21.
ది డిఫికల్టీ ఆఫ్ సెక్యులరిజం ఇన్ ఇండిపెండెంట్ ఇండియా లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ ఎసెన్షియలీ ఏ వెస్ట్రన్ కన్స్ట్రక్ట్ విత్ ది ignoring of the Gandhian influence in the Constituent Assembly. The difficulty of secularism in independent India lies in the fact that the constitution was essentially a Western construct with the ignoring of the Gandhian influence in the Constituent Assembly. ఇక్కడ ది డిఫికల్టీ ఆఫ్ సెక్యులరిజం ఇన్ ఇండిపెండెంట్ ఇండియా లైస్ ఇన్ అన్నాడు, ఇక్కడ వాజ్ ఎసెన్షియలీ అన్నాడు. అంటే ఇచ్చిన సెంటెన్సు అట్లా ఇస్తున్నాడు. ఏ వెస్టర్న్ కాన్స్ట్రక్ట్ విత్ అంటే ఇండిపెండెంట్ ఇండియాలో సెక్యులరిజం అనేటువంటిది ఎప్పుడు కూడా పాశ్చాత్య దేశం నుంచి మనం తీసుకున్నటువంటి రాజ్యాంగం మీద ఆధారపడి ఉంది. గాంధీయన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం మర్చిపోయాము అని చెప్తున్నాడు. అది ఇప్పుడు కూడా ఆధారపడింది, గతంలో ఆధారపడింది, ఫ్యూచర్లో కూడా ఆధారపడుతుంది. కాబట్టి అది ప్రజెంట్ టెన్స్లో పెడుతున్నాడు, అక్కడ ఎర్రర్ లేదు. మరి దాన్ని ఏ విధంగా చెప్పచ్చు? ఏమైనా దీనిలో ఇంప్రూవ్మెంట్ ఉందా? ది డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్. అసలు దీంట్లో డెవలప్మెంట్ స్కీమ్స్ అనేటువంటిది ఉందా? సబ్జెక్ట్లో లేదు. సెక్యులరిజం ఇన్ ఇండియా ఈజ్ హైలీ ఇన్స్పైర్డ్ బై ద వెస్టర్న్ ప్యాటర్న్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విత్ హార్డ్లీ ఎనీ ప్రజెన్స్ ఆఫ్ గాంధీయన్ ఎఫెక్ట్స్. వాక్యంలో ఇచ్చినది ఇక్కడ కూడా ఉంది. సెక్యులరిజం ఇన్ ఇండియా ఈజ్ హైలీ ఇన్స్పైర్డ్ బై ద వెస్టర్న్ ప్యాటర్న్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విత్ హార్డ్లీ అంటే ఎనీథింగ్, ఏమీ లేదు, విత్ హార్డ్లీ ఎనీ ప్రజెన్స్ ఆఫ్ గాంధీయన్ ఎఫెక్ట్స్. గాంధీయన్ ఎఫెక్ట్స్ లేకుండా, గాంధీయన్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మరి కాన్స్టిట్యూషన్లో వెస్టర్న్ కల్చరే ఉంది. ఇది కరెక్ట్గానే ఉంది. మరి the constitution was basically influenced by the culture followed in western lives and it hardly considered the Gandhian influence in the Constituent Assembly which displays the problem of secularism in independent India. ఇది కూడా ఆ మీనింగ్ కన్వే చేస్తుంది. మరి బోత్ బి అండ్ సి ఆర్ కరెక్ట్, ఏ కాదు. కాబట్టి చాయిస్ 1. The presence of new players on the basketball team is to additionally attract for the audience. The presence of new players in the basketball team is an added attraction. Added అనేది ఓవెల్తో స్టార్ట్ అవుతుంది, దాని ముందు యాన్ రావాలా. ఇక్కడ యాడ్ ఉంది, విత్ కదిపోదు. ఇక్కడ యాడింగ్ ముందు ఫర్ సరిపోదు, యాడింగ్ ముందు ఆఫ్ సరిపోదు, యాడింగ్ ముందు యాన్ రావాలి. తప్పనిసరిగా ఏది కరెక్టు? థర్డ్ వన్. సో ది ప్రజెన్స్ ఆఫ్ న్యూ ప్లేయర్స్ ఆన్ ద బాస్కెట్బాల్ టీమ్ ఈజ్ యాన్ యాడెడ్ అట్రాక్షన్ ఫర్ ద ఆడియన్స్. కొత్త ప్లేయర్స్ బాస్కెట్బాల్ టీంలో కనబస్తున్నారు. ఇది ఆడియన్స్కు, చూసే ఆడియన్స్కు ఒక అంటే ఏంటి, ఒక అట్రాక్షన్గా, ఇదొక ఇంకొక అడిషనల్ అట్రాక్షన్గా ఆడియన్స్కు ఉంది. ఇక్కడ యాడెడ్ అనేటువంటిది ఓవెల్తో స్టార్ట్ అవుతుంది. దానికి ముందు ఇండిఫినిట్ ఆర్టికల్ రావాలి. ఇచ్చిన స్టేట్మెంట్లో లేదు కాబట్టి తప్పు. ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ తప్పే. కాబట్టి చాయిస్ 3 ఇది కరెక్ట్. 23. ద డైర్ నీడ్. డైర్ అంటే ఏంటి? ప్రైమ్, ఇంపార్టెంట్, ఇంకొక అది. సో ది డైర్ నీడ్ ఆఫ్ అమ్యూజ్మెంట్ to escape boredom made him cultivate various hobbies. The dire need of amusement to escape boredom. Amusement to escape boredom. మరి టు ఎస్కేప్ తర్వాత ఫస్ట్ మరి ఎక్కడ ఎర్రరు లేదు. నో కరెక్షన్ రిక్వైర్డ్. చాయిస్ 5 అదే సరిపోతుంది. మరి మనకు రకరకాల హ్యాబిట్స్ను మనం కల్టివేట్ చేసుకుంటే మనకు ఈ బోర్ అనేటువంటిది మనం పక్కన పెట్టి మనం బాగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్తున్నాడు. 24. We were credibly informed that the con man means broker for money. We were credibly informed that the con man has gave himself to the police. Has తర్వాత ఏం రావాలి? థర్డ్ పవర్ వరకు రావాలి. గివ్, గేవ్,
గివన్ రావాలి. మరి గివన్ ఓవర్ హ్యాజ్ గివన్ ఓవర్ హిమ్సెల్ఫ్ రిఫ్లెక్స్ ప్రొనౌన్ రావాలి. సో వీ వర్ క్రెడిబుల్లీ ఇన్ఫార్మ్డ్ దట్ ద కాన్ మ్యాన్ హ్యాజ్ గివన్ హిమ్సెల్ఫ్. మరి గివన్ హిమ్సెల్ఫ్ ఇన్ సూటబుల్ కాదు, ఇక్కడ హిమ్సెల్ఫే లేదు. గివన్ హిమ్సెల్ఫ్ ఓవర్ ది పోలీస్, గివన్ హిమ్సెల్ఫ్ ఓవర్ టు ది పోలీస్. గివన్ హిమ్సెల్ఫ్ అప్పు సరిపోదు కాబట్టి గివన్ హిమ్సెల్ఫ్ ఓవర్ టు ది, అతనే పోలీసులకు పోయి అయ్యా ఈ విధంగా జరిగింది అని చెప్పాడు. వాళ్ళు చెప్పినట్లుగా మాకు క్రెడిబులీ నమ్మదగినట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది అని అర్థం. వీ టెంప్టెడ్ కరేన్ విత్ మెనీ ప్రామిసెస్ బట్ నథింగ్ వుడ్ వర్క్డ్ హర్ అప్. మరి వుడ్, విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, డూ, డిడ్, డస్. వీటి తర్వాత ఏం రావాలి? V1 రావాలి. ఇక్కడ ఏముంది? ఇది V3 ఉంది కాబట్టి తప్పు. సో వుడ్ వర్కింగ్ కాదు, వుడ్ వర్క్డ్ కాదు, వుడ్ వర్క్ ఆన్ హర్. మేము ఎంతో ప్రయత్నం చేశాం కరెంట్ టెంప్ట్ చేయడానికి, ఏవేవో చెప్పి, కానీ వాని మీద ఏమీ ప్రయోజనము పడలేదు, అంటే వాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవి కాలేదు. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. Then 26th, the soil of India saw growths of one of the oldest culture in the world, that is the Harappan. The soil of India saw growths అనేది రాకూడదు. seen the growth, no. saw the growth, possibility. had, no need to poke for fast. see the growths అనేది రాకూడదు. సో ఖచ్చితంగా ఏం రావాలి మరి? saw the growth. Choice 2. The soil of India saw the growth of one of the oldest culture in the world, that is the Harappan civilization. Then 27. A renowned organization has recent appointed అనేది వర్బును మాడిఫై చేసేది అడ్వర్బ్ అయి ఉండాలి. అప్పుడు రీసెంట్ ఏం చేయాలి? రీసెంట్లీ, హ్యాజ్ రీసెంట్లీ అపాయింటెడ్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్, బోలెడు చేశారు అట్వి. So, a renowned organization has recently appointed a highly acclaimed scientist. Acclaimed means praised, Praised, praised scientist to head new research and development assistant. సో ఇక్కడ హ్యాస్ తర్వాత థర్డ్ ఫార్మ్ వర్బే రావాలి. అయితే అపాయింటెడ్ అనే వర్బును మాడిఫై చేయాలి కాబట్టి అడ్వర్బ్ రావాలి. రీసెంట్ ఏం చేయాలి? రీసెంట్లీ చేయాలి. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్? ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. దెన్ 28. The serene means calm, 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 and peaceful, PEACEFUL. ఇంకొక మీనింగ్ tranquility, TRANQUILITY, tranquility. serene. less green soap. less అంటే ఏంటి? ఆ మధ్య మనం ఒక రీడింగ్ కాంపిటీషన్ చదివినాం, థిక్ అని అర్థం. లస్ మీన్స్ థిక్, THICK. ద సెరేన్ లస్ గ్రీన్ స్లోప్ అంటే ఏడవాల్ ఆఫ్ ది హిల్ స్టేషన్ మేక్ ఇట్ అప్ ఐడియల్ వెన్యూ ఫర్ ద మెడిటేషన్ క్యాంప్. మేక్ ఇట్ అప్. సో ది సెరేన్ లస్ గ్రీన్ స్లోప్ ఆఫ్ ది హిల్ స్టేషన్ మేక్ ఇట్ అప్ ఐడియల్ వెన్యూ. మేక్ ఇట్ అప్, ఓకే. మేక్ ఇట్ అప్ ఐడియల్ అనేటువంటిది ఓవెల్తో మనకేముంది? ఓవెల్తో స్టార్ట్ అవుతుంది. మరి ఓవెల్తో స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఏం రావాలి? యాన్ రావాలి. కాబట్టి ఒకటిలో యాన్ లేదు, ఏలో లేదు, బీలో లేదు, డీలో లేదు, ముందు ఎక్కడ ఉంది? మేక్స్ ఇట్ యాన్ ఐడియల్ వెన్యూ ఫర్ ద మెడిటేషన్ క్యాంప్. కాబట్టి ఈ యాన్ అనేటువంటి ఇండెఫినెట్ ఆర్టికల్ ఐడియల్ అనేటువంటి ఓవెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి ముందు రావాలి. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. దెన్ వీఆర్ ఇన్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. మనం సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి 2వ చాప్టర్లోకి వచ్చాము. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే ఫస్ట్ ఐటమ్ చదివేసాము. ఇప్పుడు సెకండ్ ఐటమ్ ఏంటి? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ పారామౌంట్ ఫర్ సక్సెషన్ ఆఫ్ యువర్ గోల్స్. మన దినం చదివినాం. పారామౌంట్ మీన్స్ ఇంపార్టెంట్. Paramount is a word followed by the preposition to. Paramount is a word
ఫాలోడ్ బై ది పొజిషన్ టు. కాబట్టి ఫర్ రాకూడదు, తప్పు. కాబట్టి టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ పారమౌంట్ టు ది సక్సెస్ ఆఫ్ యువర్ గోల్స్. టు ది సక్సెస్, టు తర్వాత సక్సీడ్ రాకూడదు. అబౌట్ అనేది యాక్సెప్టబుల్ కాదు. పారమౌంట్ టు, PARAMOUNT. Paramount is a word followed by the position to. Paramount means important. తెలుసుకోవాలి మీరు, ఇంపార్టెంట్ టు. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్. టు, పారామౌంట్ టేక్స్ టు, టు తర్వాత ఫస్ట్ అది వరకే రావాలి. టు ద సక్సెస్ ఆఫ్ అది. దెన్ 30. ది తంబూరిన్ టు గెయిన్ పాపులారిటీ. Tambourin to gain popularity. The tambourin to gain popularity in the mid-18th century in Western Europe as an orchestral instrument. ఇక్కడ 18th century related to the past. అప్పుడు ఇక్కడ పాస్ట్ వర్బే రావాలి. కాబట్టి వాజ్ బీన్ అవసరం లేదు. హ్యావ్ ప్లూరల్ రాదు. తంబూరిన్ ఏంది? సింగులర్ సబ్జెక్ట్. మరి హ్యాజ్ రాదు. హ్యాజ్ రావచ్చు కానీ బీయింగ్ అవసరం లేదు. గెయిన్ పాపులారిటీ, పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై పాస్ట్. ఇక్కడ 18th century పాస్ట్ కాబట్టి ది తంబూరిన్ గెయిన్డ్ పాపులారిటీ ఇన్ ద mid-18th century ఇన్ వెస్టర్న్ యూరోప్ యాజ్ అన్ ఆర్కెస్ట్రల్ ఇన్స్ట్రుమెంట్. 18వ శతాబ్దంలోనే వెస్టర్న్ కంట్రీస్లో, వెస్టర్న్ యూరోప్లో తంబూరా అనేటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్. ఆర్కెస్ట్రల్ అంటే ఏంటి? రకరకాల ఇన్స్ట్రుమెంట్ పెట్టి వాయిస్తూ ఉంటారు. అందులో ఒకటిగా మంచి ప్రజాదరణ పొందినది. 18th century రిలేటెడ్ టు ద పాస్ట్ కాబట్టి గెయిన్డ్ అనేటువంటి పాస్ట్ వర్బ్ రావాలి. కాబట్టి చాయిస్ 4 ఈజ్ కరెక్ట్. దెన్ 31. వరుణ్ అడ్వైజ్డ్ ఆమన్ దట్ గివ్. అడ్వైజ్డ్ పాస్ట్. వరుణ్ అడ్వైజ్డ్ ఆమన్ దట్ గివ్ అనేది గివన్ అంటే మనకు ఖచ్చితంగా పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్ రావాలి. అప్పుడు గివ్స్ రాదు, గివ్ రాదు, గివింగ్ రాదు. ఏం రావాలి మరి? గేవ్ అప్. సో వరుణ్ అడ్వైజ్ రామన్ దట్ గేవ్ అప్ రాంగ్ ప్లెజర్ ఈజ్ నాట్ సెల్ఫ్ సాక్రిఫైస్ బట్ సెల్ఫ్ కల్చర్. మరి ఏదో నీ యొక్క పనికి అంటే నీకు ఇష్టం లేని పని నువ్వు వదిలిపెట్టావు, అది నీ సాక్రిఫైస్ కాదయ్యా, అది సెల్ఫ్ కల్చరు అని వరుణు ఆమెనుకు సలహా ఇచ్చాడు. నువ్వు గొప్ప పని ఏం చేయలేదు రబ్బా అని చెప్పాడు అని అర్థం. కాబట్టి మరి ఏం రావాలా? వరుణ్ అడ్వైజ్ రామన్ దట్ గేవ్ అప్. అసలు గేవ్ అప్ కంటే గివింగ్ అప్ అంటే ఇంకా బాగుంటుంది. గేవ్ అప్ అని అంటున్నాడు కానీ కాదు. గివింగ్ అప్ అంటే వదిలిపెట్టుట. గివింగ్ అప్ రాంగ్ ప్లెజర్ ఈజ్ అంటే ఎప్పుడైనా సరే అడ్వైజ్ చేస్తున్నాడు. గివింగ్ అప్ అంటే వదిలిపెట్టుట. సో దీనికంటే కూడా గివింగ్ అప్ వాడితేనే బాగుంటుంది. గివింగ్ అప్ రాంగ్ ప్లెజర్ ఈజ్ నాట్. ఎప్పటికైనా కానీ అరుణ్ అడ్వైజ్ చెప్తున్నావు కదా, నువ్వు ఓ చెడలు వాడు మాడుకుంటున్నావంటే అది నీ సాక్రిఫైస్ ఏం కాదప్ప, అది నీ సెల్ఫ్ కల్చర్ను సూచిస్తుంది. అది ఎప్పటికైనా వర్తిస్తుంది. కాబట్టి గేవ్ అప్ కంటే గివింగ్ అప్ అంటే బాగుంటుంది. చాయిస్ 4. కాంటెక్స్ట్ రిలేటెడ్ పోవాలి. రిచ్ మినరల్ రీసోర్సెస్ అండ్ ద గవర్నమెంట్ ప్రజెంట్ విల్లింగ్ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ అట్రాక్ట్ ప్లెంటీ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. రిచ్ మినరల్ రీసోర్సెస్ అండ్ the government willingly present. Government presence is willing. Government is present but willing. Present government's willingness. Mineral resources and the present government's willingness. ఇది సూటబుల్. గవర్నమెంట్ ప్రజెంట్ విల్లింగ్ కాదు, ప్రజెంట్ గవర్నమెంట్స్ విల్లింగ్నెస్. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క విల్లింగ్నెస్. ఇది మినరల్ రీసోర్సెస్, ప్రస్తుతము పరిపాలనలో ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క విల్లింగ్నెస్. ఈ రెండు కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ను మనం అట్రాక్ట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? 4th one ఈజ్ కరెక్ట్. వన్ ఆఫ్ ద సిటీస్ అడ్వాంటేజెస్ ఇంక్లూడింగ్ ఏ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అట్రాక్టివ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఏ గుడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విచ్ కెన్ కోప్ విత్ ఇట్స్ రైజింగ్ పాపులేషన్. ఇక్కడ మరి గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అట్రాక్టివ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ గుడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. మరి ఒకటి అని చెప్పనీకి లేదు, 1, 2, 3 ఉన్నాయి ఇక్కడ. కాబట్టి 1 రాకూడదు. మరి ఏం రాలా? సమ్ ఆఫ్ ది సిటీస్ అడ్వాంటేజెస్ ఇంక్లూడ్. సమ్ ప్లూరల్ కాబట్టి ఇంక్లూడ్ ప్లూరల్.
సమ్ ప్లూరల్ కాబట్టి ఇంక్లూడ్ ప్లూరల్, ఇంక్లూడ్స్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ సమ్ కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఏంటికి సెకండ్ వన్ కరెక్టు, ఇక్కడ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అట్రాక్టివ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఏ గుడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రెండుటి కంటే ఎక్కువ ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి అప్పుడు 1 రాకూడదు, సమ్ రావాలి. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. రెగ్యులేటర్స్ ఇన్ అమెరికా హ్యావ్ ప్లాన్స్ టు ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్, టు ఇంక్రీజ్ ది అమౌంట్ ఆఫ్ క్యాపిటల్. రెగ్యులేటర్స్ ఇన్ అమెరికా హ్యావ్ ప్లాన్స్ టు ఇంక్రీజ్, టు తర్వాత ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది రావాలి, టు ఇంక్రీజ్ ది అమౌంట్. మరి ఎక్కడ ఎర్రరు లేదు కాబట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, నో కరెక్షన్ రిక్వైర్డ్. చదివిన వెంటనే కరెక్ట్ అని తెలిసిపోతా ఉంది. దెన్ 35. ఇఫ్ వీ రివైజ్ ద స్కూల్ కరికులం, colleges will not only get more quality of students but companies will also get skilled employees. మనము స్కూల్ కరికులంను రివైజ్ చేసినట్లయితే కాలేజ్ విల్ నాట్ ఓన్లీ గెట్, రివైజ్ చేస్తే కాలేజెస్ విల్ నాట్ ఓన్లీ గెట్ మోర్ క్వాలిటీ స్టూడెంట్స్ బట్ కంపెనీస్ విల్ ఆల్సో గెట్ స్కిల్డ్ ఎంప్లాయీస్. ఇలా చేసినట్లయితే కాలేజెస్కు మంచి క్వాలిటీ స్టూడెంట్స్ వస్తారు, కంపెనీస్కు మంచి స్కిల్డ్ ఎంప్లాయీస్ వస్తారు. ఇలా అంటే ఏంటి, స్కూల్ కరికులం, కరికులం అంటే ఏంటి, సిస్టమ్. ఈ సిస్టమ్ని మనం మార్చినట్లయితే మనకు కాలేజెస్కు మంచి, మరి చేసిన తర్వాత మంచి స్టూడెంట్స్ వస్తారు, అంటే ఇప్పుడున్న దానికంటే మంచిగా వస్తారు. అప్పుడు ఏం వాడితే బాగుంటుంది, మరి ఎక్కడ మోర్ క్వాలిటీనా, మోస్ట్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ, స్టూడెంట్స్ ఆఫ్ బెస్ట్, బెటర్ క్వాలిటీ స్టూడెంట్స్, ఏం వాడితే బాగుంటుంది, బెటర్ క్వాలిటీ స్టూడెంట్స్, గుడ్, బెటర్, బెస్ట్. రివైజ్ చేసిన తర్వాత ఇంకా మంచిగా వస్తారంటే ఏంటి, ఇప్పుడున్న దానికంటే మంచిగా వస్తారు అని అర్థం. అప్పుడు అక్కడ ఏంటి మరి కంపేర్డ్ ఫార్మ్ ఆఫ్ రావడం, గుడ్, బెటర్, బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. కాబట్టి అది రావాలి కాబట్టి, ఆ సెన్స్ రావాలి కాబట్టి మనకు 4th వన్ ఈజ్ కరెక్ట్. Then next, by running small dairy farms and selling the milk to factories, the women of the village takes care the needs of their families. By running small dairy farms and selling the milk to factories, the women of the village takes, తప్పు ఏంటికి, ఉమెన్ ఆఫ్ ద విలేజ్ టేక్ కేర్. ఇక్కడ ఉమెన్ ఆఫ్ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు కాంటెక్స్ట్ ప్లూరల్ కాబట్టి టేక్స్ రాకూడదు, ఖచ్చితంగా ఏం రావాలి, టేక్ రావాలి. టేక్ ఉన్నది ఒకసారినే, టేకింగ్ రాకూడదు కాబట్టి టేక్ కేర్ ఆఫ్ ది నీడ్స్. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్, థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఏంటికి, ఉమెన్ ఆఫ్ ది విలేజ్ ప్లూరల్, ఉమెన్ ఆఫ్ ది విలేజ్ ప్లూరల్ కాబట్టి మనకు టేక్స్ అనేది సింగులర్ కాబట్టి తప్పు. మరి ఏం రావాలి, టేక్ రావాలి, ప్లూరల్. దెన్ 37. టాప్ మేనేజర్స్ ఆర్ ఆఫన్ స్టిమీడ్, STYMIED, స్టిమీడ్ మీన్స్ thwarted, THWARTED, thwarted. Top managers are often threatened by the difficulty of managing conflict. Threatened, thwarted, ఇంకోటి ఏంటి, threatened, THREATENED, threatened by. The top managers are often threatened by the difficulties of managing conflict. Difficulties of management conflict, difficulties of managing conflict. మరి ఏది వాడాలి, డిఫికల్టీస్ ఆఫ్ మేనేజింగ్ కాన్ఫ్లిక్ట్. ఏంటికి, కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఆర్ క్వారల్, QUARREL, క్వారల్ ఆర్ రిప్ట్, RIPT. ఈ ఎలా మేనేజ్ చేయాలనేటువంటి దాంతో సతమతం అవుతూ ఉంటారు అని అంటాం. కాబట్టి డిఫికల్టీస్ ఆఫ్ మేనేజింగ్ కాన్ఫ్లిక్ట్ అనేది నౌను, మేనేజింగ్ అనేది అడ్జెక్టివ్, ఇది అడ్జెక్టివ్ అవుతుంది. మరి ఇక్కడ డిఫికల్టీస్ రావాలి, బై ద డిఫికల్టీస్ ఆఫ్ మేనేజింగ్
conflict. Which one is correct? First one is correct. Then 38. Reaching collective decisions based on individual performance is an imperfect science. But based on correct preposition. No need to change. Reaching collective decisions based on individual preferences is an imperfect science. Then 39. Hollywood bear escaped being totally sidelined by the rise of television. Hollywood bear escapism కాదు, మరి హాలీవుడ్ బీయింగ్ సైడ్ లైన్, బీయింగ్ తర్వాత థర్డ్ ఫామ్ అది వర్బ్ వచ్చింది, బైక్ ముందు థర్డ్ ఫామ్ అది వర్బ్ రావాలా, అక్కడ ఏం లేదు. సో హాలీవుడ్ బేర్ ఎస్కేపిజం, హాలీవుడ్ బేర్లీ ఎస్కేప్డ్, హాలీవుడ్ బేర్లీ ఎస్కేప్డ్. ఎస్కేప్డ్ అనేది వర్బుకు ముందు వచ్చేది అడ్వర్బ్ అయి ఉండాలి. కాబట్టి బేర్లీ ఎస్కేప్డ్ బీయింగ్ టోటలీ సైడ్ లైన్ బై ది రైజ్ ఆఫ్ టెలివిజన్. చాయిస్ 4. టేకింగ్ గుడ్ డెసిషన్స్, టేకింగ్ గుడ్ డెసిషన్స్ అండుకు ముందు టేకింగ్ ఉంది, మరి అండు తర్వాత ఇంప్లిమెంటింగ్ రావాలి, తప్పు, బ్యాలెన్సింగ్. సో టేకింగ్ గుడ్ డెసిషన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ తప్పు, అండ్ ఇంప్లిమెంటింగ్ దోస్ క్విక్లీ, టేకింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ దోస్, ఆ గుడ్ డెసిషన్స్ ప్లూరల్ కాబట్టి దోస్ రావాలి, కాబట్టి ఇంప్లిమెంటింగ్ దోస్ క్విక్లీ. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్? థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఇన్నోవేషన్ సింగులర్, ఇన్నోవేషన్ హ్యావ్ కాదు, ఇన్నోవేషన్ హ్యాజ్ రావాలి లేదా హ్యాడ్ రావాలి. ఇన్నోవేషన్ హ్యాజ్ ఆల్వేస్ బీన్ ద టాప్ కార్పొరేట్ అజెండా, ఎల్లవేళలా అది ముందు ఉంటుంది. ఇన్నోవేషన్ హ్యాజ్ ఆల్వేస్ బీన్, ఇన్నోవేషన్ హ్యాడ్ ఆల్వేస్ బీన్, ఇన్నోవేషన్ హ్యాజ్ ఆల్వేస్ బీన్, కాబట్టి హ్యాజ్ ఆల్వేస్ బీన్, కాబట్టి హ్యాజ్ ఆల్వేస్ బీన్ ఇస్ కరెక్ట్. థర్డ్ వన్. పీపుల్ డిస్కవర్డ్ ది ఆల్టర్నేట్ సోర్సెస్, ఆల్టర్నేట్ అనకూడదు, ఆల్టర్నేటివ్ అనాలి, సరే వాడు వాడాడు, ఆఫ్ ఎనర్జీ వెన్ fossil fuel reserves starts to deplete. Discovered past. People discovered the alternate sources of energy when fossil fuel reserves started. ఇక్కడ past is followed by past. Started to deplete. Deplete means decrease. DECREASE. Past is followed by past tense related. So which one is correct? Third one is correct. Then 43. Despite its attractiveness, investing abroad is being risky owing to the shortage of regulations to protect investors. Is being risky, might be risky, have been risky, can be as risky as. Despite its attractiveness, investing abroad is being risky. ఇది బాగుంది కానీ ఈజ్ బీయింగ్ అవసరం లేదు, అక్కడే తప్పు ఉంది. ఈజ్ బీయింగ్ రిస్కీ ఓయింగ్ టు ది షార్టేజ్ ఆఫ్ రెగ్యులేషన్స్ టు ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్. అంటే ఇక్కడ రిలేటెడ్ టు ద ఫ్యూచర్, ఇది రిలేటెడ్ టు ది ఫ్యూచర్. ఎలా? డెస్పైట్ ఇట్స్ అట్రాక్టివ్నెస్, ఇతర దేశాలలో మనం పెడితే బాగానే ఉంది, అట్రాక్టివ్గా ఉంది. ఇన్వెస్టింగ్ అబ్రాడ్ అంటే ఫారిన్ కంట్రీస్. ఈజ్ బీయింగ్ రిస్కీ ఓయింగ్ టు ద షార్టేజ్ ఆఫ్ రెగ్యులేషన్స్ టు ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ను ప్రొటెక్ట్ చేసే రెగ్యులేషన్స్ కొరత ఉన్నందువలన విదేశాలలో ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది రిస్కీ. మరి రిలేటెడ్ టు ద ఫ్యూచర్ కాబట్టి ఎప్పుడైనా రిస్కే, రెగ్యులేషన్ సరిగా లేకపోతే అప్పుడు ఏం రావాలి? మరి అక్కడ ఫ్యూచర్ తెలుపుతుంది, ఎబిలిటీ తెలుపుతుంది, కాబట్టి కెన్ బీ రిస్కీ. ఏం రావాలి? కెన్ బీ రిస్కీ. ఈజ్ బీయింగ్ రిస్కీ కాదు, కెన్ బీ రిస్కీ. బీ ఇండికేట్స్ టు ది ఫ్యూచర్. కెన్ బీ రిస్కీ. Then 44. The new airfare allows both an adult and a child to fly for the price of one ticket in order to encouraging travelers during summer. In order to చెప్పాను ఇది వరకు మీకు. విత్ ఏ వ్యూ టు
looking forward to, in order to, in addition to, used to, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వీటి తర్వాత టు తర్వాత V1 రావచ్చు. కొన్ని కేసెస్లో టు తర్వాత ఇంగ్ ఫామ్ కూడా రావచ్చు. ఎప్పుడు ఇంగ్ ఫామ్ రావాలి? వీటికి ముందు యాక్సిలరీ వర్బ్స్ వస్తే విత్ ఏ V2, లుకింగ్ ఫార్వర్డ్ టు, ఇన్ ఆర్డర్ టు, ఇన్ అడిషన్ టు, యూజ్డ్ టు ముందు ఏదైనా వీటికి ముందు ఒక హెల్పింగ్ వర్బ్ వస్తే అప్పుడు మనము ఏం వాడాలా? ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. మరి ఇన్ ఆర్డర్ టు ముందు ఏమైనా హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. కాబట్టి టు ఎంకరేజింగ్ రాకూడదు, టు ఎంకరేజ్. సో టు ఎంకరేజ్ ట్రావెలర్స్ డ్యూరింగ్ సమ్మర్, టు ఎంకరేజెస్ రాకూడదు, ఆన్ సమ్మర్ రాకూడదు, ఎంకరేజ్ రాకూడదు. కాబట్టి టు ఎంకరేజ్ ట్రావెలర్స్ డ్యూరింగ్ సమ్మర్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. దెన్ 45. అకార్డింగ్ టు ద కోర్ట్ రూలింగ్, the owner of polluted land is liable for the cleanup of the property even if the owner did not have the responsibility to the pollution. According to a court ruling, the owner of polluted land is liable for the cleanup of the property even if the owner did not have the responsibility to that pollution. ఇక్కడ అకార్డింగ్ టు ద కోర్ట్ రూలింగ్ ద ఓనర్ ఆఫ్ పొలిటికల్ ల్యాండ్ ఈజ్ లైబుల్, ఇక్కడ డిడ్ నాట్ అంటున్నాడు, తప్పు. కాబట్టి పాస్ట్ రాకూడదు. సో అకార్డింగ్ టు ఎ కోర్ట్ రూలింగ్ ద ఓనర్ ఆఫ్ ది పొల్యూటెడ్ ల్యాండ్ ఈజ్ లైబుల్ ఫర్ ద క్లీనప్ ఆఫ్ ది ప్రాపర్టీ ఈవెన్ ఇఫ్ ద ఓనర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ పొల్యూషన్. అతను పొల్యూషన్కి రెస్పాన్సిబుల్ కాకపోయినా. ఇక్కడ ఈజ్ వచ్చింది కాబట్టి మనకు ప్రజెంటే రావాలి. కాబట్టి ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నాట్ సరిపోదు. ఓనర్ డిడ్ అనేది అసలు రాకూడదు. హ్యాజ్ అనేది అవసరమే లేదు. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. 46. Some research studies plural indicate plural verb. Indicates అనేది సింగులర్ వర్బ్. దట్ అమంగ్ డిస్టింగ్విష్డ్ ఆర్టిస్ట్ ద రేట్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ 10 times యాజ్ ప్రివలెంట్ యాజ్ ఇన్ ద పాపులేషన్ అట్ లార్జ్. ద రేట్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ 10 times more than prevalent, 10 times more than prevalent in the more prevalent than the more prevalent more వచ్చిందంటే దాన్ రావాలి ఖచ్చితంగా. మనకు మోర్ దాన్ లేదు. ఇక్కడ యాజ్ ప్రివలెంట్ వెన్ అసలు కానే కాదు. కాబట్టి ఏ సరిపోతుంది, డి కూడా సరిపోతుంది. కానీ మనం ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఏదో ఒకటి రెండు పెట్టనీకి లేదు కదా. కాబట్టి మోర్ ప్రివలెంట్ దాన్ ది, మోర్ దాన్ ప్రివలెంట్ ఇన్ ది పాపులేషన్, మోర్ ప్రివలెంట్ దాన్ ది పాపులేషన్ లేదు, మళ్ళీ ఇంద రావాలి కదా. కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్ ఆ కాంటెక్స్ట్ బట్టి. 47. హౌస్ ఫ్లైస్ దట్ హ్యాడ్స్ అంటే ఏంటి? పుట్టింగ్ ఎగ్స్ గుడ్లు పెట్టుట. హౌస్ ఫ్లైస్ దట్ హ్యాడ్స్ ఇన్ సమ్మర్ లివ్ ఓన్లీ అబౌట్ 3 weeks. వేసవి కాలంలో మనకి ఇంట్లో ఈగలు తిరుగుతూ ఉంటాయి. అవి గుడ్లు పెట్టి బతుకుతూ ఉంటాయి. 3 వారాలే బతుకుతాయి. బట్ దే హూ హ్యాడ్స్ డ్యూరింగ్, హూ అనకూడదు వాటికి, అవి మనుషులు కాదు. హూజ్ అనేది పర్సన్స్ వాడాలి. కాబట్టి బట్ దట్ రావాలి. బట్ దట్ ఆర్ దోస్ ఫ్లైస్ కాబట్టి ఫ్లూర్ కాబట్టి బట్ దోస్ హూ రాకూడదు. బట్ దోస్ దట్ హ్యాడ్స్ డ్యూరింగ్ వింటర్ లివ్ లాంగర్ దాన్ 6 months. అదే వింటర్లో ఈగలు గుడ్లు పెట్టినట్లయితే అవి 6 నెలల పాటు బతుకుతాయి అని అర్థం. ఇక్కడ బట్ దోస్ అంటే హౌస్ ఫ్లైస్, మరి అది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. మరి దాని తర్వాత ఏం రావాలి? దట్ రావాలి. బట్ దట్ ఎందుకు హూ అనేది రాకూడదు. ఇది అదర్ దాన్
మనుషులు కాదు కాబట్టి ఫ్లైస్ కాబట్టి మనం ఏం వాడాలా, దట్ వాడాలి. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్, ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. In the last 50 years, many people have changed their preference from cars to sports vehicles. In the last 50 years, many people have changed their preference from cars to sports vehicles. Preference from to. ఎక్కడ ఎర్రరు లేదు కాబట్టి no correction required. Scientists have suggested that once in every 10 million years or so, a truly callosal means COLOSSAL, callosal means complete. Callosal object from space cuts on the atmosphere and slams into the earth. మరి అట్మాస్ఫియర్ గుండా అంటే పాసింగ్ అని రావాలి. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్, కట్స్ త్రూ. మరొకసారి, సైంటిస్ట్ హ్యావ్ సజెస్టెడ్ దట్ వన్స్ ఇన్ ఎవ్రీ 10 million years ఆర్ సో ఎ ట్రూలీ కల్లోసల్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ సేప్స్. సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే ప్రతి 10 మిలియన్ల సంవత్సరాలకు ఒకసారి ఒక ఆబ్జెక్ట్ విశ్వం నుంచి పూర్తిగా దూసుకొని వస్తుంది అట్మాస్ఫియర్లోకి అని చెప్తున్నాడు. కాబట్టి ఏం రావాలి మరి, ట్రూలీ ఏ సింగులర్, ఏ ట్రూలీ కల్లోసల్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ స్పేస్, మరి సింగులర్ అది కాబట్టి వచ్చే వరకు సింగులర్లో ఉండాలి. కట్స్ త్రూ ద అట్మాస్ఫియర్లోకి చొచ్చుకొని వస్తుంది. అండ్ స్లామ్స్ ఇన్ టు ది అర్త్, వచ్చి భూమిలోకి వెళ్ళిపోతుంది అంటాడు. కాబట్టి కట్స్ త్రూ, పాసింగ్ త్రూ. కాబట్టి విచ్ వన్ ఈజ్ కరెక్ట్, చాయిస్ 3 ఈజ్ కరెక్ట్. UN Secretary of State made it clear that time running out for diplomacy over Iran's nuclear program and said that talks aimed at preventing Tehran from acquiring a nuclear weapon would resume in April. US Secretary of State made it clear that time running out for diplomacy over ఇక్కడ మేడ్ అనేటువంటిది పాస్ట్, సెడ్ అనేటువంటిది పాస్ట్, ఎయిమ్డ్ అనేటువంటిది పాస్ట్. మరి మనకేం రావాలి, ర్యాన్. కాబట్టి రన్నింగ్ అవుట్ కాదు, మరి ఏం రావాలి, మరి వాజ్ రన్నింగ్ అవుట్, పాస్ట్లో రావాలి కాబట్టి వాజ్ రన్నింగ్ అవుట్. ర్యాన్ ఓకే బాగానే ఉంది, ఫాస్ట్ అయితే ర్యాన్ రావాలి. కానీ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ద టైమ్ వాజ్ రన్నింగ్ అవుట్, అయిపోతూ ఉండినది, వాజ్ రన్నింగ్ అవుట్, ఫాస్ట్ కంటిన్యూషన్. సో ఇక్కడ మనకు 2 అవకాశాలు ఉన్నాయి, రన్. మరి ఈ ర్యాన్ అన్నా వాడాలి కాబట్టి రన్నింగ్ అన్నా వాడాలి. ఎందుకు రన్నింగ్ వాడుతున్నామంటే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మేడ్ ఇట్ క్లియర్ దట్ టైమ్ వాజ్ రన్నింగ్ అవుట్, టైం అయిపోతూ ఉండినది, వాజ్ రన్నింగ్ అవుట్, టైం వాజ్ రన్నింగ్ అవుట్. అందుకని ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడుతున్నాం. చాయిస్ 2 ఈజ్ కరెక్ట్. ఇది బాబు, ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సో ఇది 10th డే నేను కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నైన్ డేస్ చెప్పాను, 457. ఇప్పుడు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో ఉంటున్నాం. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు ఇది. సో దీన్ని బేస్ చేసుకొని ఇది స్టడీ చేయాలి మనం. కాబట్టి దయచేసి ఆ 9 వీడియోస్ 9 డేస్గా పెట్టినటువంటి ఆ 9 వీడియోస్ కూడా మీరు చూస్తే మీకు ఒక అవగతం అవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే 7702726669 నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. సో ఆఫ్లైన్ క్లాసెస్ 14/6/2021 ఈ నెల 14వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ కావచ్చు. సో టుమారో వి మే మీట్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఐటమ్. ఓకే, ధర్మో రచితి రచిత. హ్యావ్ ఏ నైస్ డే.